ఏలూరు జిల్లాలో 16 కేజీల గోల్డ్ 35 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేశారు. పెదపాడు మండలం కలపర్రు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల్ని గుర్తించారు. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, అటు ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అలాగే ఇతర అధికారులంతా కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ హైవేలపైన, రహదారులపైన తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భం కూడా ఉంది. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కూడా 12 లక్షల రూపాయల నగదును స్కూటీలో అటు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టులో ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున బంగారము అలాగే వెండి నగదు స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒక వ్యాన్ లో ఈ వెండి బంగారం తరలిస్తున్నారు. ఇదే సందర్భంలో నగదు కూడా దాదాపు 15 లక్షల రూపాయల నగదు కూడా అదే సంచిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఆధారాలు చూపించమని చెప్పి పోలీసులు అడిగిన నేపథ్యంలో ఎవరైతే వ్యాన్ తరలిస్తున్నారో దానికి సంబంధించిన డ్రైవర్ సరైన ఆధారాలు, సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారులంతా కూడా ఆ డబ్బును, నగదునంతా కూడా నగదునంతా కూడా సీజ్ చేయడం జరిగింది. 15 కేజీల బంగారము అలాగే 37 కేజీల వెండి ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంలో 15 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన జాయింట్ కలెక్టర్ దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఈ బంగారం ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, అలాగే వెండి ఆభరణాలు ఎక్కడికి వెళ్తున్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి విజయవాడ నుంచి ఏలూరు అటు జ్యువెలరీ షాపులకు ఈ బంగారం తరలిస్తున్నట్లు డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు అయితే కూడా పక్కాగా ఆయన చూపించలేకపోయారు. దీంతో మొత్తం బంగారం అలాగే ఎండి ఆభరణాలను, నగదునంతా కూడా సీజ్ చేసి అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా జరుపుతున్నారు. ఇదే సందర్భంలో నిన్న ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కార్గో సర్వీసులో పట్టుబడినటువంటి 22 లక్షల రూపాయల నగదుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇంకా దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు అయితే కూడా అటు అధికారులకైతే కూడా చూపించలేదు. అధికారులు కూడా దొరకని పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు. మొత్తానికి సంబంధించి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే గత 3 రోజుల నుంచి కూడా దాదాపు 50 లక్షల రూపాయల నగదు అలాగే పెద్ద ఎత్తున బంగారం, ఎండి ఆభరణాలు కూడా పట్టుబడడంతో అధికార యంత్రాంగం కూడా మరింత అప్రమైంది. ఇంకా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అటు 2 వీలర్స్ ని, 4 వీలర్స్ ని ఎక్కడా కూడా ఏ వెహికల్ ని కూడా వదలకుండా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.